ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ తెలివితేటలు. రామయ్య రంగయ్య కుండలు తయారు చేసి అమ్ముతూ బతికేవాళ్ళు. రామయ్య ఎప్పుడు ధర్మంగా వ్యాపారం చేసేవాడు. అందుకే కుండలు ఎక్కువగా అమ్ముడుపోయేవి. ఇద్దరి వ్యాపారాలు పక్కపక్కనే ఉండేవి. కానీ రామయ్య కుండలు రంగయ్య చేసే వాటికన్నా నాణ్యత ఎక్కువ, ధర తక్కువ. అందుకే ఎక్కువ మంది రామయ్య దగ్గరే కొనేవారు. ధనం బాగా సంపాదిస్తున్న రామయ్యను చూసి రంగయ్యలో ఈర్ష్య మొదలైంది. ఒకరోజు రామయ్య భోజనానికి వెళ్ళాడు. రంగయ్య అదే మంచి సమయం అనుకుని ఒక వెత్తు వేశాడు. ఎవరూ చూడకుండా రామయ్య దుకాణం దగ్గరికి వెళ్ళాడు. అనుమానం రాకుండా రామయ్య చేసిన కుండలన్నిటికీ కన్నాలు పెట్టాడు. పాపం, తిరిగి వచ్చిన రామయ్య తన కుండల్ని చూసి ఆశ్చర్యపోయాడు, బాధపడ్డాడు. తర్వాత దిగులుగా ఇంటికి చేరాడు. ఎవరు చేసుంటారా అని ఆలోచించగా అతనికి ఎవరి మీద అనుమానం రాలేదు. కన్నాలున్న కుండల్ని ఏం చేయాలో తోచలేదు రామయ్యకి. అలా 2 రోజులు ఆలోచించాడు. చివరికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే వాటన్నిటికీ జేగురు పూశాడు. పొగుళ్ళ దగ్గర కొంచెం కొంచెం మరమ్మత్తు చేశాడు. ఆ తర్వాత వాటిలో సగానికి మట్టిని నింపాడు. తన పెరట్లో పెంచుకుంటున్న పూల మొక్కల్ని వేరు చేసి ఆ కుండల్లో నాటాడు. వాటన్నిటినీ తన దుకాణంలో బేరానికి పెట్టాడు. ఎక్కువ ధరతో మొక్కలున్న కుండీలన్నీ అమ్ముడుపోయాయి. అదంతా చూస్తున్న రంగయ్య అసూయతో మరింత రగిలిపోయాడు. కానీ మనసులో రామయ్య తెలివితేటలకు మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ధన్యవాదాలు.